హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ టాక్స్. ఎపిసోడ్ ఓపెన్ కాగానే హీరోయిన్ గేమ్లో ఉంటారు కదా. సో అలా గేమ్లో ఉన్నప్పుడు వాళ్ళ అపోజిట్ టీం వాళ్ళు హీరోయిన్ మీద దాడి చేస్తారనమాట. దానికి హీరోయిన్ కొంచెం కోపం వచ్చేసి ఉండి వాళ్ళని వదిలిపెట్టనని చెప్పి వాళ్ళ మీదకి వెళ్తే వాళ్ళు ఏంటంటే హీరో మీదే బాంబు వేసేస్తారనమాట. వెంటనే హీరోయిన్ ఏంటంటే గేమ్లో చనిపోతుంది అనమాట. సో ఇలాగా ఎందుకు చనిపోయాను, దీనికి వేరే ఏదైనా సొల్యూషన్ ఉంటే బాగుందని చెప్పి హీరోయిన్ చెప్తుంది గేమ్లో హీరో తోటి. సో అలా బయటకు వచ్చేసిన తర్వాత హీరోయిన్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్కి గేమ్ కాంపిటీషన్లో రిహార్సల్ చేయడానికి రావాలి కదా, నువ్వు రావా అంటే నాకు కొంచెం బిజీ వర్క్ ఉంది, నువ్వే వెళ్ళు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది. సో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇక్కడ గూచిన్ తోటి చెప్తాడు కదా తను లాస్ట్ ఎపిసోడ్లోని, ఫ్రైడే మన ఇద్దరము కలుద్దామని చెప్పి ప్రాక్టీసింగ్ రూమ్కి వస్తుంది కొంచెం బాగా బయలుదేరి. సో హీరో తన దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు ఇలా బయలుదేరావు, ఇది ఏంటి అంటే ఒక పెద్ద బౌల్ తీసుకొస్తుంది హీరోయిన్. ఇది ఎందుకు తీసుకొచ్చావు అంటే ఆ హెడ్ వెయిట్ ఉంటుంది కదా, దీంతో ప్రాక్టీస్ చేస్తే ఆ హెడ్ వెయిట్ అనేది నాకు అడ్జస్ట్గా అవుతుంది, సో అందుకే దీన్ని తీసుకొచ్చానని చెప్పి హీరోతో అంటుంది. సరే అని చెప్పి హీరో అంటే ఆ గూర్చిని ఇది నేను మొయ్యలేకపోతున్నాను, కొంచెం నాకు హెల్ప్ చేస్తావా అంటే నువ్వే కదా తీసుకొచ్చావు, సరే నువ్వే మొయ్యి, దానికి నాకు సంబంధం లేదంటే ఇంకా హీరోయిన్ చేసేదేం లేక దాన్ని తన తల మీద పెట్టుకొని మోస్తూ ఉంటున్నప్పుడు స్టెప్స్ ఎక్కుతుంటే హీరోయిన్ కాలు తగిలి స్టెప్ మీద పడిపోతుంది అనమాట. నువ్వు కాలు తగిలి పడిపోయావు కదా, హాస్పిటల్ వెళ్దామా అంటే సరే సరే నాకు ఏం అవసరం లేదు, ఈరోజు ఇంక ఇక్కడితో ప్రాక్టీస్ ఆపేద్దామని చెప్పి కొంచెం క్యూట్గా చెప్తుంది హీరోయిన్. ఇంకా హీరోయిన్ చేసేది లేక వెళ్ళిపోతున్న టైంలో హీరోని నన్ను పట్టుకో కూర్చుని అంటే హీరో పట్టుకోకుండా వెళ్ళిపోతే హీరోయిన్ స్లిప్ అయిపోయి ఆ టబ్ ఉంటుంది కదా దానిలో పడిపోయి స్లిప్ అయిపోతున్న టైంలో హీరో పట్టుకుంటే మళ్ళీ హీరో మీద పడిపోతుంది అనమాట. గూర్చి నీకు ఏమైనా దెబ్బలు తగిలాయా అంటే ఏం లేదు, నా మీద నుంచి లెగ్గు, అయినా నేను హాస్పిటల్ తీసుకెళ్లాలని అన్నది నీకు దెబ్బలు తగిలినందుకు కాదు, నీ బుర్రను చూపించడానికి అని చెప్పి హీరో అంటాడు. సో మార్నింగ్ అయ్యేసరికి ఏంటంటే హీరోయిన్ ఆఫీస్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు క్యాంటీన్లో కూర్చొని తింటుంటారనమాట. తింటున్న టైంలోనే హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నాకు చాలా టైర్డ్ అయిపోతున్నాను, నా 2 చేతులు నా బుర్రతో పనిచేస్తున్నాను, నాకు ఒక అసిస్టెంట్ కావాలి, ప్లీజ్ దాన్ని అరేంజ్ చేయవా అంటే సరే ఓకే, మనకి టీమ్ మీటింగ్ ఉంది కదా ఈ మంత్లోని, సో అది కంప్లీట్ అయిన తర్వాత నీ అసిస్టెంట్ని చూస్తా అంటే సరే ఇక్కడ నుంచి నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఇంటర్వ్యూ చేస్తారనమాట. ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతి అమ్మాయి తనకు నచ్చదు. సో అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది చాంగ్ అని చెప్పి, జియాంగ్ని ఇంటర్వ్యూకి వచ్చిన వ్యక్తి అనుకొని ఇంటర్వ్యూ అయిపోయిందా, ఇంటర్వ్యూ కష్టంగా ఉందంటే అదేం లేదు, ఒకసారి నీ రెజ్యూమ్ చూపించాలి, రెజ్యూమ్ చూస్తున్న టైంలోనే నువ్వేం బాధపడకు, నీకు ఇంకా మంచి జాబ్స్ ఉన్నాయి నేను చెప్తాను, ఒకసారి నీ వీచాట్ ప్రొఫైల్ ఇవ్వాలని చెప్పి వీచాట్ తీసుకొని స్కాన్ చేస్తుంది. ఆ టైంలోనే వాళ్ళ కొలీగ్ వచ్చి జియాంగ్ ఇదిగో నీ పేపర్స్ అంటే చాంగ్ ఏంటంటే మీరైనా జియాంగ్ అని ఆశ్చర్యపోతుంది. సరే నువ్వు ఇంటర్వ్యూలో పాస్ అయ్యావు, రేపటి నుంచి జాబ్కి వచ్చాయని చెప్పి జియాంగ్ అంటాడు. సో ఇక్కడ జియాంగ్ ఏంటంటే బార్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు హీరో తోటి వాళ్ళ ప్రోగ్రామ్ కోసం. ఆ టైంలోనే ఆపోజిట్ టీం ఉంటుంది కదా, అతను తన దగ్గరకు వచ్చి మొత్తం అంతా వినేస్తారనమాట. అప్పుడే గూచిన్ వస్తారు. గూచిన్ వచ్చి ఏంటంటే తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడాన్ని చూస్తాడు. ఇలాగ తను వచ్చాడు కదా, తను వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు అంటే నీతోటే మాట్లాడుతున్నాను, మన యొక్క ప్రాజెక్ట్ కోసం చెప్తున్నాను నీకు అని అంటే అయితే మనకు పెద్ద ప్రాబ్లం వచ్చింది పద అని చెప్పి హీరోయిన్ జియాంగ్ వెళ్ళిపోతుంది. ఎండింగ్ ఏంటంటే 1 మంత్ తర్వాత టీమ్ మీటింగ్ అవుతుంది. ఆపోనెంట్ టీమ్ ఇక్కడ గూచిన్ వాళ్ళ టీము వాళ్ళ యొక్క ప్రెజెంటేషన్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆపోనెంట్ టీం వాళ్ళు ఏంటంటే మొత్తం అంతా హీరో చెప్తారు కదా, సో అలాంటిదే పెడతారు. ఇక్కడ ఏంటంటే గూచిన్ తన ఐడియాని చేంజ్ చేసేస్తారు, రాత్రి చెప్పింది కాకుండా కొత్త ఐడియాతో వస్తారనమాట. మనకి ఏంటంటే నైట్ ఏం జరిగిందని చెప్పి చూపిస్తారు. గూచిన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతూ ఇలా ఇలా చేశారు కదా, నాకు కొత్త ఐడియా వచ్చింది అని చెప్పి హీరో చెప్తారనమాట. ఆ ఐడియా ఏంటంటే హీరోయిన్ ఫస్ట్ పడిపోతుంది కదా గేమ్లోని, సో అప్పుడు హీరోకి ఒక ఐడియా వస్తుంది. సో ఆ ఐడియానే అక్కడ వాళ్ళకి చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే ఆపోజిట్ టీం వాళ్ళు మొత్తం ఆశ్చర్యపోతారు. ఇలా మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఎవరికి ప్రపోజల్ వాళ్ళకి నచ్చింది అనేది చెప్తారనమాట టీం మెంబర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే గూచిన్ యొక్క గేమ్ డిజైనింగ్ ఆ టీం మెంబర్స్కి నచ్చుతుంది. సో అక్కడ ఏంటంటే ఈయన ఉంటాడు కదా ఈ వ్యాన్, సో వ్యాన్ వచ్చేసి ఇంకా హీరో గెలిచాడు కాబట్టి ఇంకా వ్యాన్ వచ్చేసి వాళ్ళ టీంలోకి వచ్చేయాలి. సో ఇక్కడ జాంగ్ ఉంటాడు కదా, సో అక్కడికి వ్యాన్ వస్తాడు తన యొక్క రిజైన్ లెటర్ పట్టుకొని. సో ఏంటి నువ్వు రిజైన్ చేయాలనుకుంటున్నావా, అయితే నువ్వు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నావా, నువ్వు 19th యూనిట్కి వెళ్ళిపోవాలని చూస్తున్నావు కదా, ఇదేనా నువ్వు నీ జాబ్కి ఇస్తున్నది, సరేలే నేను నీకు నచ్చినట్లు చెయ్యు, ఇంక నేనేం చెప్పాలనుకోవట్లేదు అని చెప్పి జాన్ అనేస్తారు వ్యాన్ తోటి. సో ఇక్కడ ఏంటంటే 19th యూనిట్ ఉంటుంది కదా, సో వాళ్ళు వచ్చేసి హీరోయిన్ యొక్క ఆపోజిట్ టీంకి ఆపోజిట్కి వచ్చేస్తారు.
సో వాళ్ళు రావడాన్ని చూసి హీరోయిన్ ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. సో హీరో చాలా తెలివైన వాడు. సో ఎలాగైనా వచ్చేసారు తినంటే అప్పుడు వాళ్ళ టీంలో ఒక మెంబర్ అంటాడు, గూచిన్ చాలా తెలివైన వాడు. తను చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. తన యొక్క గేమింగ్ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి తను వాళ్ళ టీమ్ మెంబర్స్‌తో చెప్తారు. ఇక్కడ ఏంటంటే జియాంగ్ ఉంటాడు కదా! జియాంగ్ వాళ్ళ అసిస్టెంట్‌తో అంటాడు, న్యూ ఇయర్ నైట్ ఉంది కదా! నీకేమైనా వర్క్ ఉంటే న్యూ ఇయర్ నైట్‌కి వెళ్లి చేసుకో. నో ప్రాబ్లమ్. నువ్వు ఉండాల్సిన అవసరం లేదు అంటే తను అనేస్తుంది, నాకేం పర్వాలేదు. నాకేం వర్క్ లేదు అని చెప్పి జియాంగ్‌తో అనేస్తుంది. సో గూచిన్ జియాంగ్‌తో అంటాడనమాట, ఇలా న్యూ ఇయర్ పార్టీకి వెళ్దాం వస్తావా అంటే, లేదు నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నా అసిస్టెంట్‌ని ఎలా వర్క్ చేస్తుందో చూడాలి అని చెప్పి అనేస్తారు. ఇక్కడ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి, వాళ్ళ కొలీగ్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ కలిపి డిన్నర్‌కొస్తారు. సో ఆ డిన్నర్‌కొచ్చిన రెస్టారెంట్‌కి గూచిన్ వాళ్ళ కొలీగ్స్ కూడా వస్తారనమాట. సో రండి రండి ఇక్కడ కూర్చోండి అంటే గూచిన్ వచ్చేసి హీరోయిన్ పక్కన కూర్చుంటాడు. ఆ టైంలోనే గూచిన్ హీరోయిన్ ఏంటంటే వాళ్ళ గేమింగ్ గ్రూప్ ఉంటుంది కదా! దాంట్లో చాట్ చేస్తారు. ఏంటి నువ్వేం చేస్తున్నావు? న్యూ ఇయర్ ప్లాన్ ఏంటి అంటే, నేను మా కొలీగ్స్ తోటి ఇలా డిన్నర్‌కి వచ్చానని చెప్పి హీరోయిన్ టెక్స్ట్ చేస్తుంది. ఏంటి నువ్వు జాబ్ మానేసావు కదా! అంటే, లేదు నేను జాబ్ ఏం మానలేదు. వేరే జాబ్ జాయిన్ అయ్యాను అని చెప్పి హీరోయిన్ టెక్స్ట్ చేస్తే, హీరోకి ఏంటంటే హీరోయిన్ మీద డౌట్ వస్తుందనమాట. డౌట్ వచ్చి నువ్వు డ్రింక్ చేస్తావా అని చెప్పి హీరోయిన్ టెక్స్ట్ చేస్తే, లేదు లేదు నేను డ్రింక్ చేయను అని చెప్పి హీరోయిన్ అంటుంది. సో అప్పుడే వాళ్ళ కొలీగ్ ఏం చేస్తాడంటే, హీరోయిన్ డ్రింక్ ఇస్తే, నేను డ్రింక్ తాగను, నేను జ్యూసే కదా తాగుతాను, నేను జ్యూస్ తాగుతాను అని చెప్పి హీరోతో చెప్తుందనమాట. సో హీరోకి ఇంకా డౌట్‌గా అనిపించి, నువ్వేమైనా గేమ్స్ ఆడుతావా అంటే, హీరోయిన్ ఏమనుకుంటుందంటే, హీరో కొంచెం ర్యాష్‌గా ఉన్న అమ్మాయిలు నచ్చరు కదా! కొంచెం మంచిగా ఉండాలి కదా అని చెప్పి, సో నేను నార్మల్ గేమ్స్ ఆడుతాను. మనందరూ గేమింగ్ టీమ్‌లోనే కదా వర్క్ చేస్తున్నాము అంటే, నువ్వు ఇలాగే ఎఫ్ఎస్‌పి గేమ్ ఆడుతావా అని చెప్పి హీరో అడుగుతాడు. లేదు లేదు దాంట్లో అందరిని చంపుకుంటారు, అందరిని కాల్చుకుంటారు. నేను అలాంటి గేమ్ ఆడను అని చెప్పి హీరోయిన్ అనేస్తుంది. ఇక్కడ ఏంటంటే హీరోకి ఇంకా హీరోయిన్ కాదు అనుకోని, సరే అయితే ఉంటానని చెప్పి హీరో బయటికి వెళ్ళిపోతాడు. సో ఆ టైంలోనే హీరోయిన్ కూడా, నేను కూడా వెళ్ళిపోతాను, నాకు టైం అవుతుంది అని చెప్పి హీరో వెనకాతల వెళ్తుందనమాట. సో హీరో వెనకాతల వెళ్తున్న టైంలోనే హీరోయిన్ హీరోతో అంటుంది, మరి నాకు టైం అవుతుంది కదా! నన్ను క్యాంపస్ దగ్గర డ్రాప్ చేస్తావా అంటే, హీరో ఇలా చూస్తే, లేదులే నేను మెట్రోలో వెళ్ళిపోతానంటే, మెట్రో టైం కూడా దాటిపోయింది. రా నేను నిన్ను డ్రాప్ చేస్తానని చెప్పి హీరో తన కార్‌లో హీరోయిన్‌ని తీసుకొని వెళ్తూ ఉంటారు. సో ఆ టైంలోనే హీరోయిన్ మాట్లాడుతుంటే, నువ్వు నువ్వు మాట్లాడకు, ఈ నోరు మూసేయి ఇంకా, కొంచెం సైలెంట్‌గా ఉండు అని చెప్పి హీరో అంటాడు. అప్పుడే సిగ్నల్ దగ్గర ఆగుతుంది. సో అప్పుడు ఓల్డ్ పర్సన్ సిగ్నల్ క్రాస్ చేస్తూ ఉండగా, హీరోయిన్ ఏంటంటే హీరో దగ్గర మంచి చేసుకోవాలని చెప్పి, చూడు అతను ఎలా వెళ్తున్నారో, ఉండు నేను తనకి సహాయం చేస్తానని చెప్పి దిగుతుంటప్పుడు, హీరో అంటాడు, తన దగ్గర జిమ్ బ్యాగ్ ఉంది. తను నువ్వు అనుకున్నట్లు కాదు. తను జిమ్‌కెళ్ళి వస్తున్నారు. అతను అంత బలంగానే ఉన్నారులే అని చెప్పి హీరో అంటాడు. ఇంకా హీరోయిన్ ఏంటంటే ఇంక చేసేదేం లేక, హీరో డ్రైవ్ చేస్తున్న టైంలో, "గూచిన్ కొంచెం స్లోగా వెళ్ళు. నాకు ఇంత ఫాస్ట్‌గా వెళ్తే నచ్చదు" అని చెప్పి హీరోయిన్ అంటుంది. సో నేను స్పీడ్‌గా వెళ్తున్నానా అని చెప్పి హీరో ఇంక చేసేదేం లేక ఇంక సైలెంట్ అయిపోతాడు. హీరోయిన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేస్తుందనమాట. ఇక్కడ మార్నింగ్ అవుతుంది. న్యూ ఇయర్ కదా! 31st నైట్ అనమాట. ఆ రోజు గూచిన్ అండ్ తన గేమ్ ప్లేయర్ ఒక పర్సన్ తోటి అనదర్ విన్ అని చెప్పి ఉంటుందనమాట. వాళ్ళిద్దరూ కలుస్తారు. ఇక్కడేంటంటే ఇక్కడ చాంగ్ ఉంటుంది కదా! వాళ్ళ అసిస్టెంట్. సో తనక్కడ జెరాక్స్ తీస్తున్న టైంలో జియాంగ్ అక్కడికి వస్తాడు. సో తనకు కొంచెం కంగారు పడిపోయి, అక్కడ జెరాక్స్ తీస్తున్న పేపర్స్ కింద పడిపోతాయి. ఆ కింద పడిపోతున్నప్పుడు ఒక్క చేతితోటే ఆ మిషన్ లేపి ఆ పేపర్స్ తీసుకుంటుంది. మీరు వెళ్ళండి నేను తీసుకొస్తాను అని చెప్పి చెప్తుంది జియాంగ్. తిను అనుకుంటాడు తిను చాలా స్ట్రాంగ్ అని చెప్పి జియాంగ్ లోపలికి వెళ్ళిపోతాడనమాట. సో ఇక్కడేంటంటే గూచిన్ వాళ్ళ కొలీగ్ అనదర్ విన్ ఉంటాడు కదా! వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటారు. ఏంటి డగ్ ట్విస్టర్ కోసం ఆలోచిస్తున్నావా నువ్వు అంటే, డగ్ ట్విస్టర్ కోసం నేను ఆలోచించేది ఏంటి అంటే, నువ్వు తనని ఇష్టపడుతున్నావు కదా! నాకు ఆ విషయం తెలుసులే. సరే నువ్వు తనకి టెక్స్ట్ చెయ్యు. తనని కలవాలని ఉంది అని చెప్పి, న్యూ ఇయరే కదా! ఈరోజు తను ఇక్కడే ఉందని చెప్తున్నావు కదా! సో మీ ఇద్దరు కలిసి మాట్లాడండి అని అంటే, లేదు తన కోసం నువ్వెందుకు అంత ఇంట్రెస్ట్‌గా చేస్తున్నావు అని చెప్పి తను అంటాడు. సో అదేం లేదు తనతో మాట్లాడు నువ్వు. నీ కళ్ళల్లో తన మీద ప్రేమ కనిపిస్తుంది అని చెప్పి అనదర్ విన్ అంటాడు. సో ఆ టైంలోనే హీరో ఏంటంటే హీరోయిన్ టెక్స్ట్ చేస్తాడనమాట. నువ్వెక్కడున్నావు? ఈరోజు మనిద్దరం కలుద్దామా అంటే, హీరోయిన్ ఏంటంటుందంటే, నాకు కొంచెం ఆకలిగా ఉంది. నేను మా ఫ్రెండ్ ఫుడ్ కోసం వెతుకుతున్నాము అంటే, సరే ఇక్కడ నేను ఇలా పలానా హోటల్‌లో ఉన్నాను. నీకు లొకేషన్ షేర్ చేస్తాను అక్కడికి రా అంటే, లేదులే మేమిద్దరం క్యాంటీన్‌లో తినేస్తాము అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఓకే నైట్ ఇక్కడ ఫైర్ వర్క్స్ కాలుస్తారు కదా! అక్కడికొస్తావా? మనం కలుద్దాము అంటే, లేదు లేదు నాకు అక్కడ చాలా మంది క్రౌడ్ ఉంటారు. నాకు కొంచెం భయము అని చెప్పి హీరోయిన్ టెక్స్ట్ చేస్తుందనమాట. అప్పుడు అనదర్ విన్ అంటాడు, తను నిన్ను అవాయిడ్ చేస్తున్నట్లుంది. తను నీకు కలవడం ఇష్టం లేనట్లుంది అని చెప్పి తనంటే,
అయినా ఒక అమ్మాయి గేమ్‌లో ఉన్న ఒక అబ్బాయితో ఎలా కలవాలనుకుంటుంది. అది మంచిదే కదా! అని చెప్పి కొంచెం హీరో కొంచెం బాధగా ఉండి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడనమాట. నైట్ ఏమవుతుందంటే అక్కడ మొత్తం ఫైర్ వర్క్స్ కాలుస్తాయనమాట. అక్కడ న్యూ ఇయర్ కౌంట్‌డౌన్ స్టార్ట్ అవుతుంది. సో, అక్కడికేంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండు వస్తారక్కడికి. వచ్చి మొత్తంగా సెల్ఫీస్ అవన్నీ తీసుకొని ఉంటారు. సో, ఆ టైంలోనేంటంటే గూచిన్ కనిపిస్తారు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్‌కి. చూడు తను గూచిన్‌లా ఉన్నాడు అంటే, అవును గూచిన్ ఇక్కడికి కూడా వచ్చాడు అనమాట అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానని చెప్పి హీరోయిన్ వెళ్తూ ఉంటుంది. ఆ టైంలోనేంటంటే ఫైర్ వర్క్స్ మొత్తం పేలుతుంటాయన్నమాట. అది చూసిన హీరోయిన్ ఏంటంటే ఫోటో తీసి వాళ్ళ చాట్ గ్రూప్ ఉంటుంది కదా! గేమ్ ప్లేస్ చాట్ గ్రూప్. ఆ చాట్ గ్రూప్‌లోనే అప్‌లోడ్ చేస్తుంది. సో, అది చూసిన హీరో ఏంటంటే అయితే ఇక్కడ డగ్ ట్విస్టర్ ఇక్కడే ఉంది అని చెప్పి హీరోయిన్ కోసం వెతుకుతూ ఉంటారు. ఆ టైంలోనే కౌంట్‌డౌన్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇటువైపు నుంచి హీరో అండ్ ఇటువైపు నుంచి హీరోయిన్. అంటే హీరోయిన్ ఏంటంటే హీరో దగ్గరికి రావాలి అని చెప్పి. సో, ఇంకా మొత్తం క్రౌడ్ అంతా అయిపోతుంది. సో, అప్పుడేంటంటే హీరో హ్యాపీ న్యూ ఇయర్ డగ్ ట్విస్టర్ అని చెప్పి హీరోయిన్‌కి పెడతాడు. సో, అక్కడేంటంటే హీరో ఏంటంటే హీరోయిన్‌ని చూస్తాడనమాట ఆ పొజిషన్‌లో ఉండడం. సో, హీరో ఏంటంటే మళ్ళీ డౌటొస్తుంది హీరోయిన్ ఏమో అని చెప్పి. సో, ఇక్కడేంటంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ తనని పిలుస్తారు. సో, హీరోయిన్ మిస్ అయిపోతుందనమాట. సో, హీరోయిన్ కోసం పైకి వెళ్దాంరా డగ్ ట్విస్టర్ ఇక్కడే ఉన్నట్లుంది. తను ఫోటోని పెట్టింది కదా! అని చెప్తే హీరో ఏంటంటే ఫోటో తీస్తాడు. ఫోటో తీసి హీరో కూడా గ్రూప్‌లోని అప్‌లోడ్ చేస్తాడనమాట. హీరోయిన్ పైకొచ్చేసి హీరో కోసం ఎదురు చూస్తున్న టైంలోనే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండొస్తుంది. పద లేట్ అయిపోతుంది. క్యాబ్ తీసుకొని మనం వెళ్ళిపోదాము అంటే, ఉండు నేను గూచిన్ కోసం చూస్తున్నానంటే, ఇంకేం గూచిన్ కోసం చూస్తావు? గూచిన్ కూడా వెళ్ళిపోయినట్లున్నాడు. పద మనకు టైం అయిపోతుంది. ఇప్పటికే చాలా లేట్ అవుతుంది. నేను క్యాబ్ బుక్ చేస్తాను అని చెప్పి హీరోయిన్ అంటుంది. సో, ఇక్కడేంటంటే గూచిన్ అండ్ డగ్ టెస్ట్ కోసం ఆలోచిస్తాడనమాట. సో, ఇక్కడేంటంటే హీరోయిన్ రూమ్‌కి వచ్చేస్తుంది. రూమ్‌కి వచ్చేసి హీరోయిన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ చిల్ అవుతారనమాట. ఆ టైంలోనే హీరోయిన్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్‌ని అడుగుతుంది. ఒక అబ్బాయి నైట్ న్యూ ఇయర్ విషెస్ చెప్పాడంటే దానికి అర్థం ఏంటంటే, ఏమో తను నువ్వు గేమ్ ఆడుతున్నావు కదా! నీకు గేమ్ ప్లే అంటే తనకిష్టమేమో అంటే హీరోయిన్ తన గేమ్ చూసి ఇలా కూడా ఒక అబ్బాయి ఇష్టపడతాడా ఒక అమ్మాయిని అని చెప్పి హీరోయిన్ నవ్వుతుంది. ఇలా మార్నింగ్ అవుతుంది. వాళ్ళకేంటంటే కాంపిటీషన్ అనమాట ఆ రోజు. హీరోయిన్ ఏంటంటే వాళ్ళ కోచ్‌ని అడుగుతుంది. ఇలాగ ఈ ఎగ్జామ్‌లో మేము ఫెయిల్ అయిపోతే ఏంటి ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అంటే, "ఏం ప్రాబ్లమ్ లేదు. నీ గ్రాడ్యుయేషన్ అనేది లేట్ అయిపోతుంది. నీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ రాదు" అని చెప్పి తనంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, "గూచిన్ నాకొక హెల్ప్ చేయవా? నేను ఇలాగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయకపోతే నా జాబ్ నేను ఇంకా చేయలేను కదా! ఆ జాబ్‌లోనే ఉండిపోవాలి అసిస్టెంట్‌గా ప్లీజ్ చెయ్యి" అంటే, "ఏంటి చెప్పు" అంటే, "మనిద్దరం మన పొజిషన్‌ని స్వాప్ చేసుకుందాము" అని చెప్పి హీరోయిన్ అంటుంది. సో, అలాగా హీరోయిన్ పొజిషన్‌లోకి హీరో అలా స్వాప్ అవుతారనమాట. ఇక్కడ ఏం చేస్తుందంటే హీరోయిన్ కొంచెం బ్యాక్ సైడ్ నుంచి చాలా ఫన్నీగా యాక్ట్ చేస్తూ ఉంటుందనమాట. ఇక్కడ హీరోకి ఏం అర్థం కాదు. హీరోయిన్ ఏం చేస్తుందని చెప్పి అలా హీరో చూస్తూ ఉంటే హీరోయిన్ ఏంటంటే బయటకొచ్చేసి చిన్న బేబీలాగా హీరో కాళ్ళు పట్టుకొని ఇలా లిటిల్ డ్రాగన్ ఉంటుంది కదా! అలా యాక్ట్ చేస్తుంది. మొత్తం హాల్‌లో ఉన్న వాళ్ళందరూ అండ్ వాళ్ళ ప్రొఫెసర్స్ అందరూ నవ్వుతారనమాట. ఇక్కడేంటంటే జియాంగ్ వాళ్ళ ఫ్రెండ్‌ని అడుగుతారు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్‌ని. "ఏంటి నీ ఫ్రెండ్‌కి స్ప్లిట్ పర్సనాలిటీ ఉందా ఏంటి?" అంటే, "ఏమో తను ఏం చేస్తుందో నాకే అర్థం కాలేదు" అని చెప్తే మొత్తం అంతా కాంపిటీషన్ మొత్తం అయిపోతుంది. హీరో అండ్ హీరో వాళ్ళు కూడా పాస్ అయిపోతారనమాట ఆ కాంపిటీషన్‌లోని. "పాస్ అయిపోయావు కదా! ఇంకెందుకు నువ్వు డల్‌గా ఉన్నావంటే" "ఏం లేదు. నాకింక లాస్ట్ డేలా ఉంది. గూచిన్ నా మీద కొంచెం ఫీల్ అయ్యేటట్లున్నాడని" చెప్తే, "ఇంక చేసేదేం లేదు. పద మనం బయటకి వెళ్ళిపోదాం" అని చెప్పి హీరోయిన్ తీసుకొని వెళ్ళిపోతారు. ఆ టైంలోనే వాళ్ళ గ్రూప్ చాట్‌లోని అనదర్ విన్ ఉంటాడు కదా! ఈరోజు నాకు ఆకలిగా ఉంది. ఏదైనా తినాలా చెప్పు అంటే హీరోయిన్ తనకి టెక్స్ట్ చేస్తుంది. "నువ్వు రైస్ తోటి కొత్తిమీర ఉంటుంది కదా! దాన్ని తిను చాలా బావుంటుంది" అంటే హీరోకి అది నచ్చదనమాట. బట్ హీరోయిన్ కోసం ఏంటంటే కొత్తిమీర తినాలి అని చెప్పి హోటల్‌కొచ్చి దాన్ని తింటూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ గూడా "నీకిది ఎందుకురా అవసరమా" అని చెప్పి అంటుంటే, "లేదు తనకిష్టము. సో, నేను ట్రై చేస్తాను" అని హీరో అంటాడు. సో, ఆ టైంలోనే ఆ క్యాంటీన్‌కి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండొస్తారు. "చూడు నీలాగే తనకు కొత్తిమీర అంటే చాలా ఇష్టము. వెళ్ళు తనని వీచాట్‌లో కలుపుకో" అంటే హీరోయిన్ ఏమంటుందంటే, "మా ఇద్దరికి పెళ్లయిన తర్వాత మా పిల్లలకి కూడా మేము అదే పెడతామంటే కలలకన్నీ చాలు గానీ నువ్వు గూచిన్ దగ్గరికి వెళ్లి మనకెలా వాట్సాప్ ఉంటుందో అలాగా వాళ్ళకి వీచాట్ అనమాట. సో, వీచాట్‌లో తనని కలుపుకో" అని చెప్పి తను అంటుంది. సో, ఇక్కడేంటంటే హీరో ఎదురు టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చొని అలా హీరోయిన్ చూస్తూ ఉంటుంది. ఆ టైంలోనే ఏంటంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, "ఇలాగ క్యూలింగ్ నిన్ను ఇష్టపడుతున్నట్లుంది" అంటే, "అదేం లేదు" అని చెప్పి హీరో అనేస్తాడు. "లేదు చూడు క్యూలింగ్ నిన్ను ఇష్టపడుతుంది" అని చెప్పి అంటాడు. సో, హీరోయిన్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "వెళ్ళు తను వెళ్ళిపోతున్నాడు గూర్చొని ఇప్పటికైనా వీచాట్‌లో కలువు" అని చెప్పి అంటే ఆ టైంలోనే
క్యాంపస్ కార్డ్ అనేది పడిపోతుంది. సో, అది హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్‌కిచ్చి, "ఇదిగో క్యాంపస్ కార్డ్ గూచిందే నువ్వు వెళ్లి తనకిచ్చి తన యొక్క వీచాట్ ప్రొఫైల్ అడుగు" అని చెప్తే, హీరోయిన్ ఏంటంటే పరిగెత్తుకుంటూ గూచిన్, గూచిన్ అనుకోని గూచిన్ దగ్గరికి వెళ్తుంది. "ఏంటి చెప్పు" అంటే, "ఇదిగో గూచిన్, నీ యొక్క క్యాంపస్ కార్డ్ నువ్వు పోగొట్టుకున్నావు. దీనికి బదులు నాకు నీ వీచాట్‌లోనే నన్ను యాడ్ చేసుకుంటావా" అని చెప్పి ఫోన్ ఇస్తే, ఆ టైంలో హీరో ఏంటంటే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు వేరే వాళ్ళు కాల్ చేస్తున్నప్పుడు. హీరోయిన్ ఏంటంటే ఇంకా డల్‌గా ఫీల్ అవుతుంది. ఆ టైంలోనే బ్యాక్ సైడ్ నుంచి ఒక అబ్బాయి వచ్చి, "ఈ క్యాంపస్ కార్డ్ నాదే. నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు. లేకపోతే 1 ఇయర్ నేను చాలా ఇబ్బంది పడాలి. నిన్నిలా వీచాట్‌లో నేను కలుపుకుంటాను" అంటే హీరోయిన్ ఏంటంటే, "నువ్వు వెళ్ళిపోరా, నువ్వు వెళ్ళిపోరా" అని చెప్పి సైడ్‌కి తోసేస్తుందనమాట ఫేస్‌ని ఇలా బ్యాక్ సైడ్ పెట్టి. తనేం చేస్తాడంటే, "ఓకే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?" "సారీ సారీ" అంటే, "ఏంటి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?" అని చెప్పి హీరోయిన్ ఏంటంటే హీరోకి అలా చూస్తూ ఉంటుంది. ఆ టైంలోనే గూచిన్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ తోటి, "ఏంటి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందేంట్రా" అంటే, "ఏం మాట్లాడుతున్నావురా" అని చెప్పి హీరోని తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఇంకా హీరోయిన్ ఏంటంటే తనకి ఎలాగో వీచాట్ ఇవ్వడు. ఇంకా హీరోయిన్ ఫీల్ అయిపోయి బ్యాక్ హోటల్‌కొచ్చి హీరోయిన్ ఫ్రెండ్ మీదున్న కోపం మొత్తం కొత్తిమీర చూపిచ్చి, "ఏం నువ్విలా చేసావు? నేను ఎన్ని సార్లైనా గూచిన్ దగ్గర పిచ్చిదానిలాగా అవుతున్నాను. నువ్వు నీ వల్లే. మొన్న చూస్తే మొన్న, ఇప్పుడు చూస్తే ఇప్పుడు. నీకేమైనా పిచ్చి పట్టిందా" అంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే హీరోయిన్ డైవర్ట్ చేస్తుందనమాట. "ఇదిగో నువ్వు కొత్తిమీర తీసుకో. గూచిన్ కోసం ఆలోచించి నా కోసం కాదు" అంటే హీరోయిన్ ఏంటంటే గూచిన్ అని చెప్పి హీరో కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మార్నింగ్ ఏమవుతుందంటే హీరోయిన్ వాళ్ళ ఆఫీస్‌కొస్తుంది. ఆ టైంలోనే గూచిన్‌ని చూస్తుందనమాట. గూచిన్‌తో ఫోటో తీసుకుంటుంది. సో, ఇంకొక ఫోటో తీస్తున్న టైంలోనే గూచిన్ అక్కడికి వచ్చేస్తాడు. ఇంక చేసేదేం లేక నేనిక్కడ వాటర్ కోసం వచ్చానని చెప్పి అక్కడి నుంచి హీరోయిన్ వెళ్ళిపోతుంది. ఇక్కడేంటంటే గూచిన్ వాంగ్ వాళ్ళ టీమ్‌లోకొస్తారు కదా! న్యూ డిజైనర్‌గా తనని వాళ్ళ టీమ్ అందరికి పరిచయం చేస్తారనమాట. ఇక్కడ క్యూలిన్ ఏంటంటే తను చేసిన డిజైనింగ్‌ని వాళ్ళ సూపర్వైజర్‌కి చూపిస్తుంటే తను పట్టించుకోడు తన మాటలేనని. "ఇదేంటి నన్ను మాటలు పట్టించుకోవట్లేదని" హీరోయిన్‌కి కోపమొచ్చి వాడిని గసిరేసి, "ఇంక నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. నీకు నచ్చినట్లు చేసుకోరా" అని చెప్పి హీరోయిన్ వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళ కొలీగ్‌తో అంటుందనమాట, "నాకు న్యూ డిజైనర్ ఉన్నాడు కదా! నేను డిజైన్ చేసినవి తనకు చూపిచ్చాలా" అంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "చూపిచ్చు నీ డిజైనింగ్స్ తనకి ఎలా ఉన్నాయో తను చెప్తారు కదా" అని చెప్తే హీరోయిన్ తన దగ్గరికి తన డిజైనింగ్స్ పట్టుకొని వెళ్తుంది. సో, తనేంటంటే "ఇంకా నువ్వు కొంచెం బాగా చేస్తే బావుంటుంది. నువ్వు కొంచెం ఓల్డ్ మోడల్‌గా చేస్తున్నావు. చాలా చైనీస్ స్టైల్ చేస్తున్నావు. ఈ స్టైల్ అంత సెట్ కాదు" అని చెప్పి హీరోయిన్ యొక్క డిజైన్స్ తను రిజెక్ట్ చేస్తారనమాట. ఇంకా హీరోయిన్ ఏంటంటే బాధగా వచ్చేసి కూర్చొని వాళ్ళ గ్రూప్‌లోని టెక్స్ట్ చేస్తుంది. ఎవరైనా ఉన్నారా మాట్లాడడానికి అంటే అప్పుడేంటంటే గూచిన్ టెక్స్ట్ చేస్తారు. సో, అప్పుడే వాళ్ళ అనదర్ విన్ అని ఒక మెంబర్ ఉంటాడు కదా! "గూచిన్ ఏంటి నువ్వు గ్రూప్‌లోని తినికి టెక్స్ట్ చేస్తుంటుంటే అది రిప్లై ఇస్తున్నా. బట్ నాకు రిప్లై ఇవ్వటం లేదా" అంటే ఇంకా హీరో ఏంటంటే బ్యాక్‌కెళ్ళిపోతాడనమాట చాట్‌లో నుంచి. ఆ చాటింగ్‌ని చూసి. సో, హీరోయిన్ చాట్ చేస్తూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ తోటి. సో, ఇక్కడ ఏమవుతుందంటే యాంగ్ ఉంటాడు కదా! వాళ్ళ అసిస్టెంట్ చాంగ్ ఉంటుంది కదా! తనతో మాట్లాడతాడు. "ఇలాగ మనకి చాలా రెజ్యూమ్స్ వచ్చాయి కదా! ఆ రెజ్యూమ్స్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కాల్ చేసి మాట్లాడు నువ్వు నా దగ్గర కూర్చొని" అని చెప్పి జియాంగ్ అంటాడు. సో, తనక్కడ కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఒక పర్సన్ ఏంటంటే కాల్ లిఫ్ట్ చేయరు. ఒక పర్సన్ ఏంటంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. సో, అప్పుడు తను రిలాక్స్‌గా ఫీల్ అవ్వడానికి మొత్తం అంతా తను చూస్తాడనమాట. ఒక పర్సన్‌తో కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు సో, కాల్ కట్ అయిపోతుంది. "నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నావు. బట్ నీతోటి ఎవరైనా ఉంటే వాళ్ళతో అంతగా నువ్వు కలవలేకపోతున్నావంటే, నేను నా జాబ్‌ని రిజైన్ చేసేస్తానంటే, నీ జాబ్‌ని రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. నీ వర్క్ నువ్వు చేసుకో" అని చెప్పి తనకు కొన్ని ఫైల్స్ ఇచ్చి, "ఇవి ఒకసారి చూడు" అని చెప్పి చెప్తారనమాట. ఇక్కడేంటంటే నైట్ అవుతుంది. హీరోయిన్ వాళ్ళ రూమ్‌కొచ్చేసి మొత్తం అంతా వాళ్ళ డిజైనింగ్ చేస్తుందనమాట. హీరోయిన్ మొత్తం ఆలోచించుకుంటూ, ఏంటి నా డిజైనింగ్స్ వాళ్ళకి నచ్చలేదు. అసలు నేను ఏం చేస్తున్నాను. నేను ఇంకా మంచిగా డిజైన్ చేయాలి అని చెప్పి హీరోయిన్ డిజైన్ చేస్తుంది. సో, లిఫ్ట్‌లోనేంటంటే హీరోయిన్‌కి వాంగ్ కలుస్తారు. తన పాత సూపర్వైజర్ అనమాట. సో, "ఇలాగ నీ యొక్క డిజైనింగ్స్ మీ యొక్క డిజైనింగ్ నచ్చలేదంట కదా! ఇలాగ 19థ్ యూనిట్ డిజైనర్‌ని అసైన్ చేస్తున్నారు. సో, నువ్వు ఒకసారి వాళ్ళ ఇంటర్వ్యూకి చూడు. ఇలా 3 డేస్ ఉంది. ఆ 3 డేస్‌లోని నీ డిజైనింగ్‌ని సబ్మిట్ చెయ్యి. నువ్వు ఖచ్చితంగా దాంట్లో గెలుస్తావు. దానికి సంబంధించినవి నీకు నేను ఇప్పుడే షేర్ చేస్తాను. గుడ్ లక్" అని చెప్పి తను వెళ్ళిపోతాడు. సో, ఇక్కడ ఏంటంటే తను పంపించినవన్నీ హీరోయిన్ చెక్ చేసుకుంటూ వాళ్ళ గేమింగ్‌కి హీరోయిన్ దాని మీద కాన్సంట్రేషన్ చేస్తుందనమాట. ఆ టైంలోనే గూచిన్ టెక్స్ట్ చేస్తాడు హీరోయిన్‌కి. "నువ్వు ఫ్రీగా ఉన్నావా?" అంటే, "లేదు నేను ఫ్రీగా లేను. నేను కొంచెం బిజీగా ఉన్నాను. నీతో తర్వాత మాట్లాడతాను" అని చెప్పి హీరోయిన్ మొత్తం కాన్సంట్రేషన్ మొత్తం ఆ గేమింగ్‌ని డిజైన్ చేయని దాని మీద పెడుతుందనమాట. సో, అలా హీరోయిన్ మరుసటి రోజున నడుచుకుంటూ వస్తున్న టైంలోనే లిఫ్ట్‌లో ఎక్కుతుంది. ఆ లిఫ్ట్‌లో బ్యాక్ సైడ్‌లోనే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు. సో, హీరోయిన్
హీరోయిన్ ఏంటంటే ఆ మొబైల్‌లోని తనకి గేమ్‌కి సంబంధించింది చూస్తుంది కదా! సో, హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, "చూడు తను మన గేమ్‌కి సంబంధించింది చూస్తుంది" అంటే తను డిజైనర్ కదా! సో, తనలాగా అప్లై చేయాలనుకుంటుంది. అయినా తనకది కేపబుల్ కాదు. 19థ్ యూనిట్‌లో తనెప్పటికీ పని చేయలేదు. తన యొక్క స్కిల్స్ మనకు సెట్ కావు అని చెప్పి హీరో అనేస్తాడు. ఇక్కడేంటంటే హీరోయిన్ మొత్తం తన కాన్సంట్రేషన్ మొత్తం దాని మీద పెట్టి ఎలా డిజైన్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్న టైంలో హీరోయిన్‌కి ఒక ఐడియా వస్తుందనమాట. మొత్తం నైట్ అంతా ఉండి మొత్తం అంతా డిజైనింగ్‌ని కంప్లీట్ చేస్తుంది. కంప్లీట్ చేసి హీరోయిన్ సబ్మిట్ చేస్తుంది. సో, ఆ సబ్మిట్ చేసిన టైంలోనే సర్వర్ ఇష్యూ రావడం వల్ల అది ఫెయిల్ అయిపోతుంది. సో, మళ్ళీ అప్రూవల్ పెడితే అది అప్‌లోడ్ అవుతున్న టైంలో హీరోయిన్ బయటికి వెళ్ళి వస్తుందనమాట. సో, మళ్ళీ చూసే టైంకేంటంటే అది అప్‌లోడ్ కాదు. హీరోయిన్‌కేంటంటే టెన్షన్ వచ్చేస్తుంది. 8థ్ కల్లా సబ్మిట్ చేయాలి. లేకపోతే నేను దానికి ఇంత వర్క్ చేసిందంతా నాశనం అయిపోతుంది అని చెప్పి ఇంకా హీరోయిన్ చేసేదేం లేక ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి పెన్ డ్రైవ్‌లో దాని యొక్క ఫైల్‌ని కాపీ చేసుకొని ఇంకా పరిగెత్తుకుంటూ హీరోయిన్ వాళ్ళ వ్యాంగ్ ఉంటాడు కదా! వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తుంది. సో, వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళే టైంకి టైమ్ అప్ అయిపోతుందనమాట. సో, వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. సో, హీరోయిన్ ఏంటంటే లోపలికొచ్చి ఇలాగా మన సర్వర్ ఇష్యూ ఉంది మా యూనిట్‌లోని. సో, కొంచెం ఇది ఒకసారి చెక్ చేయండి. నేను గూడా దాన్ని డిజైన్ చేశానంటే దానికేంటంటే టైం అయిపోయింది. నేను హెల్ప్ చేయలేనంటే ఆ టైంలో వ్యాంగ్ చూస్తుంది. వ్యాంగ్ గూడా చేసేదేం లేక ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కసారి చూడండి నేను చేసిన డిజైన్ ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ అంటే హీరో ఏంటంటే కొంచెం రెక్లెస్‌గా నేను చూడను. టైం అయిపోయింది. నీకు టైంలో సబ్మిట్ చేయడం తెలీదా అని చెప్పి హీరోయిన్ యొక్క దాన్ని రిజెక్ట్ చేసేస్తాడు. ఇంకా హీరోయిన్ చేసేదేం లేక బాధగా బయటికి వెళ్ళిపోతుందనమాట. ఆ టైంలోనే వ్యాంగ్ ఏంటంటే వేరే వాళ్ళకి టెక్స్ట్ చేస్తాడు. టెక్స్ట్ చేసి ఇలా చెప్తాడు హీరోకి, నిజంగా గూచిన్ సర్వర్ చాలా డౌన్‌గా ఉందంట. లేకపోతే క్యూలింగ్ చాలా కేపబుల్ అయినది. ఒకసారి తన డిజైనింగ్‌ని మనం చెక్ చేస్తే బావున్ను అంటే, ఇంక మనం చేసేదేం లేదు. హెచ్‌ఆర్ ఆల్రెడీ వాళ్ళకి లెటర్ ఇచ్చేసి ఉంటది. ఆఫర్ లెటరు. సో, ఇంక మనం ఏం చేయలేము అంటే, ఆ టైంలోనే హీరోయిన్ మెయిల్ అప్‌లోడ్ చేస్తుంది కదా! ఆ ఫైల్ ఒస్తుంది. సో, ఆ ఫైల్ చూస్తూ ఉంటాడు హీరో. సో, ఇలా చూస్తున్న టైంలోనే మనకి ఎపిసోడ్‌ని దీంతో ఎండ్ చేసేస్తారు. హోప్‌ఫుల్లీ మీకు ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ తోటి మీ ముందుకి ఫాస్ట్‌గా వస్తాను. అంతవరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.